తన వెనక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు. జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడంటూ పాప మా లక్ష్మణ్ ఆవిడ వాపోతా ఉంది. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నాడని డైరెక్ట్గా చెబుతుంటే కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెమటాలు తీస్తాం అవి తీస్తాం అన్నవాళ్ళు అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? పైగా ఆవిడని అరెస్ట్ చేయటం ఏంటి? ఈయన జనసేనలో మహిళలు వేధిస్తే హీరోలు అవుతారా అన్నది నా ప్రశ్న. కొమ్మినేని గారు ఇప్పుడు లక్ష్మీ గారు చెప్పడమే కాదు, కిరణ్ రాయల్ గారే చెప్తున్నారు. నేను ఒక డిబేట్ లో కూర్చొని జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదులుకోదు, అంతే జస్ట్ త్వరలోనే మళ్ళా నేను ఇదే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా వస్తాను. మొన్న ఒక లెటర్ విడుదల చేశారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడని. అదే లెటర్ మీద కిరణ్ రాయల్ అమాయకుడు అని నేను క్లీన్ చీట్ తెచ్చుకొని మరీ వస్తానని ధైర్యంగా చెప్తున్నారు. ఆయన ఏ టెక్నాలజీతో ఇవన్నీ క్రియేట్ చేశారని చెప్తున్నారు ఒకవైపు. కానీ వాళ్ళ అధికార ప్రతినిధులే మళ్ళీ ఏరే డిబేట్లలో కిరణ్ రాయలకు ఆమెకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు పక్కన పెడితే ఆమెను అలా ఫోన్ కాల్లో అంత దారుణంగా తిట్టడం, బెదిరించడం అయితే 100% దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎవరైనా సరే ఖండించాల్సిందే అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్లియర్ గా ఆడియో కాల్ ఉంది. బెదిరించారు, థ్రెటర్, ఇవన్నీ నిర్భయ సెక్షన్ వర్తించే నేరాలు చేశారు. ఆయన చంపేస్తా, 40 రోజుల్లో బెయిల్ మీద వస్తా అన్నారు. మీ పిల్లలు బయటకు వస్తే బైకుల్లో తిరుగుతారు కదా అంటున్నారు. అంటే బైకుల్లో వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి చంపేస్తారా? దాంతో పాటు పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు ఆమెని. ఇంకో నేను డబ్బులు తీసుకోలేదని అంటున్నారు. కానీ ఆ ఫోన్ కాల్లో ఒకటి గమనిస్తే కొమ్మినేని గారు, ఆమె నువ్వు నా డబ్బులను వెనక్కి నన్ను మోసం చేశావు, నేను నిన్ను నమ్మి అంత డబ్బులు ఇచ్చాను, కానీ నువ్వు మరో మహిళతో ఉన్నావు, నాకు ద్రోహం చేశావు, నా డబ్బులను వెనక్కి ఇవ్వు అంటే అతను ఏం చెప్తున్నాడంటే ఫోన్ కాల్లో, ఆ రోజు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమన్నా అప్పు అని చెప్పావా అంటున్నారు. అంటే డబ్బులు అయితే తీసుకున్నారు, కానీ నువ్వు అది ఆ రోజు అప్పు అని చెప్పలేదు కాబట్టి నేను ఇవ్వను అన్నట్టుగా పబ్లిక్ గా మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు ఈయన. దాంతోపాటు కిరణ్ రాయల్కి సంబంధించి వాళ్ళ పార్టీ ఎలా వెనుకేసుకొస్తోంది. రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ మీడియా కూడా రంగంలోకి దిగింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా వివరణిస్తోంది అంటే, అసలు ఈ విషయం మీద మీ మీద ఇంతగా కఠినంగా జనసేన పార్టీ వ్యవహరించాల్సింది కాదు, ఒకవేళ వ్యవహరించేసింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడికి మీ పార్టీ భయపడి మీ మీద ఇలా చర్యలు తీసుకుందా? అయితే మీరు మాత్రం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కారణంగా మీరు ఈ స్టేట్ లోనే ఒక పెద్ద స్టార్ అయిపోయారని చెప్పి డిబేట్ పెట్టి మరి కిరణ్ రాయల్కు ఒక మీడియా సంస్థ కితాబిస్తోంది. అందుకే నేను సరదాగా కమింగ్ అప్ లో జనసేనలో ఎంత వేధింపులు చేస్తే అంత ఆ మహిళల్ని ఎంత వేధిస్తే అంత హీరోల కింద లెక్క అనమాట. నేను ఇందాకే నేను మీ వీడియో కూడా చూశాను. గతంలో రేణుదాసాయిని కూడా రిఫర్ చేస్తూ మాట్లాడారు మీరు. ఆమె జనసేన పార్టీ అధికార ప్రతినిధి అరుణ గారు చెప్తున్నారు, మీరు పెద్ద తప్పు చేశారు వైసీపీ వాళ్ళు, ఇంతకాలం జనసేన పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి కిరణ్ రాయల్ కంట్రోల్లో ఉన్నారు, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా, అంటే మీరు గేట్లు ఎత్తేశారు, ఇక మిమ్మల్ని రఫ్ ఆడించేస్తారు, కిరణ్ రాయల్ చూసుకోండి అని చెప్తున్నారు. గేట్లు ఎత్తేసారా లేకుంటే గొలుసు తెంచేశారో మనకు అర్థం కావడం లేదు. సరే, వైఎస్ఆర్సీపీని రక్కేందుకు ముందుకు వస్తే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు కౌంటర్ ఇవ్వగలుగుతారు. కానీ ఈయన వైఎస్ఆర్సీపీని వదిలేసి ఇలా మహిళల మీదకి ఇంకా రెచ్చిపోతే ఏంటి పరిస్థితి? అది చాలా ప్రమాదకరమైన అంశం. జైపూర్ పోలీసులు వచ్చారు, సిటీలో ఉన్నారు, తిరుపతిలో 2 రోజులు అరెస్ట్ చేస్తారు చూడని చెప్పి 2 రోజుల క్రితం ఈయన చెప్తూ ఉన్నారు. అంటే ఈయనే క్లూ ఇచ్చారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు ఈయన ధైర్యం ఏంటింటుంది, నన్ను మా పార్టీ వదులుకోదు, నేను మళ్ళీ వస్తాను అని అంటే, ఇలాంటి ఎపిసోడే మా అధినేతకు కూడా ఉంది కాబట్టి అక్కడ ఆ ఫార్మేట్ ని నాకు కూడా అప్లై చేస్తారని మొన్న అనుకుంటూ ఉన్నారా? గతంలో రేణు దేశాయ్ గారు స్వయంగా చెప్పారు ఇంటర్వ్యూలో, నేను భారీగా ఉన్నాను, నాకు విడాకులు లేదు, ఏమీ లేదు, ఇంకో మహిళను గర్భవతిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక మహిళగా నాకు తెలుసు, అలా చేశారన్నారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరు ఏమి అనలేదు కదా. కాదు కదా, శభాష్ అని హీరో అని మెచ్చుకున్నారు కదా, మగాడు హీరో అని కూడా మెచ్చుకున్నారు కదా, ఓట్లు కూడా వేసారు కదా జనం. కాబట్టి అదే ఫార్ములా నాకు అప్లై అవుతుంది కదా, నాకు భార్య పిల్లలు ఉన్నా సరే నేను ఇంకో సంబంధం పెట్టుకున్నా కూడా తప్పేలా అవుతుంది మా అధినేత పెట్టుకున్నప్పుడే అని. ఇంకొకటి, కిరణ్ రాయల్ ఆర్గ్యుమెంట్ లో కొంత వాదన ఒప్పుకోవాల్సిందేనేమో. అంటే అధినేతతో పోల్చుకుంటే మాత్రం అది ఆయన చెప్తున్నది కరెక్టే లాజిక్. దాంతో పాటు ఎలా ఉంది అంటే కొమ్మినేని గారు చివరికి ఎలా అయిపోయారంటే ఎథిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమెకు ఎథిక్స్ ఉన్నాయా? ఒక భర్త ఉండంగా పిల్లలు ఉండంగా ఇతడు అంటే ఎట్లొస్తుంది? ఆ ఎథిక్స్ ఉండాలి కదా. ఆమెను ఎలా డిఫెండ్ చేస్తారు? మహిళ అయినంత మాత్రాన 1 సైడెడ్ గా ఆమెను సమర్థించాలా అని అంటున్నారు. సరే, వాటి వరకు ఒప్పుకుందాం కొమ్మినేని గారు, ఆమె చేసింది తప్పే అనుకుందాం. కానీ నిన్ను నమ్మి వచ్చింది, 20 లక్షల రూపాయలు ఇచ్చి కారు ఇచ్చిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఆమెను చంపేస్తా, నరికేస్తా, బెదిరిస్తా అంటున్నారు. అవే ఎథిక్స్ ఆడవాళ్ళకున్న ఎథిక్సే మగాళ్ళకు కూడా ఉండాలి కదా. ఈ కిరణ్ రాయల్ ఏమైనా బ్యాచులరా? ఈయనకు కూడా పెళ్ళైంది కదా, ఈయనకు కూడా పిల్లలు ఉన్నారు కదా.
మరి ఆ ఎథిక్స్ వీళ్ళకి వర్తించవా? అంటే ఎథిక్స్ మొత్తం ఆడవాళ్లకు, జనసేన పార్టీలో మగాళ్ళకి ఎథిక్స్ వర్తించవా? ఎవరు ప్రశ్నించకూడదా? ఇంత దారుణంగా చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఆడియో మొత్తం అంత థ్రెటన్ చేశాడు. ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇంకొకటి, నిన్న కిరణ్ రాయల్ చెప్తున్నారు, మరి ఇది ఇంకా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో వెనకాల టీడీపీ వాళ్ళు ఉన్నారో కానీ నేను పవన్ కళ్యాణ్కే వివరణ ఇస్తాను, నా దగ్గర కొన్ని కాల్ డేటాకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, వైసీపీ వాళ్ళు కాకుండా కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు, అవి బయట పెట్టలేను, నేను నేరుగా పవన్ కళ్యాణ్కి ఆ ఎవిడెన్స్ ఇచ్చి ఆ తర్వాత మీడియా ముందుకు వస్తాను అని చెప్తున్నారు ఆయన. అంటే ఎవరు ఏమన్నా జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన వెనుక ఉన్నారా అనేది కూడా ఇక్కడ అనుమానం కలుగుతుంది. సో ఓవరాల్ గా అయితే జనసేన పార్టీ ఈయన పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. ఇప్పటికీ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక సూపర్ స్టారు, ఇక గొలుసులు తెంచేశారు, మీ సంగతులు తెలుస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన చెప్తున్నట్లు ఇదంతా ఏఐ టెక్నాలజీ, ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలు, ఆడియోలు అని చెప్పి దాన్ని నిజమని నమ్మి జనసేన పార్టీ అధ్యక్షుడు ఈయనకు మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా నియమిస్తే ఆ రోజు జనసేన పార్టీకి జరిగే నష్టాన్ని ఇంకెప్పుడు పూడ్చుకోలేదు. భలేవాళ్ళే, మీరు ఇప్పటి వరకు కరెక్ట్ గా చెప్పారు కానీ మీరు కొంచెం అమాయకంగా విలువలతోటి మాట్లాడుతున్నారు. కానీ జనమే పట్టించుకున్నప్పుడు మీరు నేను గొడవ చేస్తే ఏమో ఉపయోగం సార్? జనమే బ్రహ్మాండం భజగోవిందం, ఆయన హీరో అదిదని అంటుంటే ఈ ఒక్క పాయింట్లో నేను మీతోటి విభేదిస్తున్నాను. అంటే మొన్న అన్ని మొత్తం సర్వశక్తులు ఒడ్డారు కొమ్మినేని గారు. మొన్న ఎన్నికల్లో గెలవడానికి మాత్రం సర్వశక్తులు అంటే ఒక్కటి ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా కానీ. కొమ్మినేని గారు మీకు తెలుసు, ఒక అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రజలు నిజమే ఉంటుందేమో అనుకుంటారు. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసినప్పుడు కన్సిడర్ చేయరు, వీళ్ళంతా కావాలని దాడి చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళ అధికారంలో ఉన్నారు ఇప్పుడు, వీళ్ళ మీద వచ్చే ఆరోపణలు చాలా తీవ్రంగా రాజకీయ ప్రభావం చూపుతాయి. పైగా ఇంతవరకు నోరు విప్పలేదు కదా ఈ ఇష్యూలో. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పలా, ఎక్కడెక్కడో ఏదో జరిగితే అది చేస్తా ఎక్కడో కడపెళ్ళి అది చేశానని చెప్పిన ఆయన అసలు నోరు విప్పకపోవడం అనేసరికి డౌట్ వస్తుంది సహజంగానే. హోంమంత్రి గారు కూడా స్పందించట్లేదు. సరే, డేవిడ్ గారు ఒంగోలు నుంచి. డేవిడ్ గారు నమస్కారం, మాట్లాడండి. జనసేనలో మహిళలను వేధించే వాళ్ళంతా హీరోలు అవుతారా? రైట్ సార్, ఒక్క నిమిషం. విష్ణుమూర్తి గారు కోనసీమ నుంచి. విష్ణుమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం, మాట్లాడండి. అదేండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతా కూడా అండి కంప్లైంట్ ఇచ్చిన వాడు పాప లక్ష్మీ గారి మీద తిరిగి కేసు పెట్టారండి. పాపం ఆవిడ డబ్బు సమర్పించుకుంది, తప్పని చెప్పలేదు. ఇంత అన్యాయము అరాచకాలు జరుగుతుందంటే ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అండి డమ్మీ పార్టీ అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన పార్టీ, ఆయన ఏం మాట్లాడతారండి? అంతేనా? ఆయన ఏం మాట్లాడండి, ఆయన దేని గురించి మాట్లాడు. ఆయన ఏంటంటే ఈ కాపు సోదరులందరినీ అమ్ముకుని ఆయన సంపాదించుకుంటారు తప్ప ఆయన దేనికి మాట్లాడండి. మాట్లాడే రైట్స్ కూడా లేవు, ఆయనకి ఏమి లేదండి అసలు. ఆ పార్టీ మరి ఆవేశపడమాకండి, మళ్ళీ రెడ్ బుక్లు ఇట్లాంటివన్నీ మళ్ళీ వస్తాయి.